అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, ఫ్రీ బస్సుకు మంగళం అంటే మనకు బస్సులల్లో ఎక్కువ కనబడేటి ఏంది? ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డిలక్స్. ఇక డిలక్స్ దాకా మధ్యతరగతి కుటుంబాలు పోవు. ఎందుకంటే ఇక్కడ 100 రూపాయలు ఉంటే అక్కడ 200 ఉంటుంది ఛార్జ్. అయితే ఇంతవరకు ఎక్స్ప్రెస్లల్లా ఆర్డినరీ బస్సులల్లా ఫ్రీ బస్సు ప్రయాణం ఉండే, మహిళలకు ఫ్రీ టికెట్ అన్నట్టు. ఇక వాళ్ళకి టికెట్ ఇయ్యరు. ఇక ఈ ఫ్రీ బస్సు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో స్కాములు బయటకు వచ్చినాయి. టికెట్లు కొట్టే మిషన్లలో స్కాము, అట్లనే జీరో టికెట్ ఇచ్చి కండక్టర్లు పైసలు తీసుకునే స్కాములు కూడా మొన్నటిదాకా బయటకు వచ్చినాయి. అయితే అది వేరు ముచ్చట. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏందయ్యా అంటే, ఈ ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, వీటిని డిలక్స్ బస్సులు, ఇవి కాక మధ్యలో సెమీ డీలక్స్ అని తీసుకొస్తా ఉన్నారు. ఈ సెమీ డీలక్స్ బస్సుల కథ ఏంది, కార్ఖాన ఏంది, నేను జర్ర ముంగడికి వెనక చెప్తా. ఇప్పుడు మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెట్టుడుతోని మహిళలు ఎక్కువగా ఎక్కుతా ఉన్నారు బస్సులల్లా. మహిళల సంఖ్య రెట్టింపైంది, 4 గింతలైంది. ఇక గిన్ని రోజులల్లా చెప్పిరు కదా, 7వ రోజు నాటికే 7 కోట్ల మంది ప్రయాణించారు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోని ఇచ్చుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలనైతే, అనుబంధ సంస్థలనైతే పెద్ద పెద్ద హెడ్డింగ్లు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7 రోజుల్లో 7 కోట్ల మంది దాటిన మహిళా ప్రయాణికురాళ్ళు అని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు చూసినాం. తర్వాత ఏమైందయ్యా, 3 నెలల పొద్దయింది. 3 నెలల పొద్దయినాక కూడా గత ప్రభుత్వము విడుదల చేసిన నిధులు కూడా వాటికి ఇయ్యలేకపోయినరు. తర్వాత కాలక్రమేణా మొన్న 2500 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫ్రీ బస్సుకు సంబంధించి. ఈ సర్కార్ వచ్చినప్పటి నుంచి ₹1 కూడా ఆర్టీసీకి చెల్లించలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన సంఘాలు ఉంటే సంఘాలకు సంబంధించిన చైర్మన్సే బయటకు వచ్చి చెప్పిండ్రు. ఇప్పుడు ఫ్రీ బస్సుకు తక్లీఫ్ ఏర్పడతా ఉన్నది. ఫ్రీ బస్సు ప్రయాణంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ. నిన్న ఆటో డ్రైవర్లు ఇద్దరు నగరంలో ఆత్మహత్య చేసుకున్నారు. దాని మీద ఎవరు స్పందిస్తలేరు. ఆటో డ్రైవర్లకు సాయం చేస్తాం, చేయూతనిస్తామని మాట్లాడారు. ఆ ముచ్చట ఎడవైందో కాకులు ఎత్తుకపోయినాయి. ఇక ఆ ముచ్చట గురించి మనం మాట్లాడద్దు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు కోని తక్లీఫ్ ఏర్పడితే, ఉన్న బస్సులు సరిపోతలేవు అనుకుంటే ఏం చేయాలి? ఆర్టీసీ బస్సులల్లో ఆర్డినరీ బస్సుల ప్లేస్లో 4 బస్సులు ఉన్న జాగాలో 8 బస్సులు పెట్టాలి. 8 బస్సులు ఉన్న జాగాలో 16 బస్సులు పెట్టాలి. కానీ ఎక్స్ప్రెస్లు మొత్తమే కనుమరుగైనాయి. ఈ ఆర్టీసీ బస్సులు ఊళ్ళ పంట 5-6 వచ్చేటి 2కు పడిపోయినాయి. మరి పెంచుకుంటూ పోవాలి కదా. ఇప్పుడు ప్రయాణికుల రద్దీ పెరిగింది, ప్రయాణికులు ఎక్కుతా ఉన్నారు, బస్సు సామర్థ్యం సరిపోతలేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? సెమీ డీలక్స్ బస్సులు కాకుండా ఈ ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉంటాయో, ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉంటాయో, అంటే టికెట్ లేని బస్సులు తీసుకొచ్చి నడపాలి, రన్ చేయాలి. ఇక్కడ సెమీ డీలక్స్ బస్సులు అంటే డిలక్స్ మీద 30 రూపాయల నుంచి ఛార్జ్ స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ అందులో ఎక్కిన వాళ్ళు అందరూ ఛార్జ్ చెల్లించే ప్రయాణించాలి. ఇంకా ఆర్డినరీ బస్సుల కంటే, ఎక్స్ప్రెస్ల కంటే, డిలక్స్ల కంటే జర తక్కువ, ఆర్డినరీ ఎక్స్ప్రెస్ల కంటే ఎక్కువ ఛార్జీ అందులో పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం ఉపాయం చేస్తున్నారంటే, సెమీ డిలక్స్ అని బస్సులు దించి ఏం చేస్తారంటే వాళ్ళ నుంచే పైసలు వసూలు. మళ్ళా ఏగా కింద పడి మీద పడి ఎవరు పోతారు? ఆ కొట్లాటల నడుమ సీటు దొరకదు, ఏం దొరకది, దూరం ప్రయాణం చేయాలి. ఇక సెమీ డీలక్స్ వచ్చిందంటే దాన్ని లెక్కుత అయిపోతుంది కదా, పోతమయ్యే పైసలు అనుకునేటోళ్ళు ఎక్కటోళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ నుంచి వసూలు చేసి మళ్ళీ మన నుంచే ఇప్పుడు నేను ఫ్రీ బస్సు పోతా, మా ఇంటోళ్ళు ఫ్రీ బస్సు కాదు సెమీ డీలక్స్ ఎక్కిపోతారు, కథం. ఇక్కడ వచ్చే పైసలు అక్కడ కూడా వసూలు చేస్తారు కదా. ఇది కథ అన్నట్టు. మొత్తం ఇక్కడ నుంచి వచ్చే పైసలన్నీ గుంజి అక్కడ పెట్టాలని ప్లాన్ వేసింది ఈ గౌరవ సర్కార్. ఇక మిగతా 6 గ్యారంటీల గురించి, మిగతా 6 గ్యారంటీల కింద ఉన్న సబ్ గ్యారంటీల గురించి మీరు అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నంటే గ్యారంటీలు అంటే ఉచితాలు తప్ప, ఉచితాలు ఇంకో ఉచితం ప్రకటించడం తప్ప ఏమన్నా గ్యారంటీని అమలు చేసుకుంటూ పోతుందా ఈ ప్రభుత్వం? ఇక మళ్ళా ఏందన్నా మైకులు పెడితే ఇగో ఈ ఉచితం, ఆ ఉచితం, సందు దొరికినప్పుడల్లా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడం, గివి తప్ప ఏమీ లేవు. మొత్తం మీద ఈ సెమీ డీలక్స్ అని బస్సులు పెట్టి ఆ సెమీ డీలక్స్ బస్సుల నుంచే ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కావలసిన పైసలన్నీ వసూలు చేసి అవిటియే రొటేట్ చేద్దామని చూస్తుంది ఈ గౌరవ సర్కార్. మరి మా నుంచి వసూలు చేసి మాకు పెట్టుడేందో, సపడేక ఈ ఫ్రీ బస్సు మాతో కాదయ్యా, మేము ఎత్తేత్తన్నామని చెప్పేసి 2 చేతులు లావడితే అయిపోతుంది కదా. ఈ ఇండైరెక్ట్గా మంగళం వాడుతున్నాం ఫ్రీ బస్కి అని చెప్పినట్లే. కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టిర్రని తోటోడు తడగోసుకుంటా నేను మెడగోసుకుంటా అన్నట్టు ఆడ కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టిర్రు కదా అని చెప్పేసి ఈడ తెచ్చి పెడితిరి. ఆడ కర్ణాటకల పరిస్థితి ఆగమాగం అధ్వానం చంద్రచందన్ ఉన్నది. ఆర్టీసీ అంటే ఒక వెలిగింది కర్ణాటకలో. కానీ ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి అట్లా లేదు. ఏకదం 20% ఛార్జీలు పెంచిండ్రు కర్ణాటకలో. మళ్ళీ ప్రయాణికుల మీద భారమే.
కనీసము వాళ్ళ ఎన్నికలు అయిపోయి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎన్నికలకు వాళ్ళ ఎన్నికలకు దాదాపు 8 నుంచి 9 నెలల పొద్దుండే. ఆ 9 నెలల పొద్దుల ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంలో ఎన్ని అనర్థాలు అయినాయి అని చెప్పేసి పరిగణలోకి తీసుకొని దాన్ని పక్కకు పెట్టిన అయిపోతుండే. ఇప్పుడు అది కాదు ఇది కాదు అసలు కేసరి వచ్చే కథ ఏర్పడ్డది. ఈ 3,000 కోట్ల పైసలకు బకాయిలను ఏర్పడ్డాయి. ఇంకా దివాలా తీసిన ఆర్టీసీని కనీసం కొద్దిగా లావాడదామని చెప్పేసి ప్రభుత్వంలో విలీనం చేద్దామంటే ఆ ఆర్టీసీ ముచ్చటే ఎత్తుతలేరు. అసెంబ్లీ వేదిక సమావేశాలలో కూడా మాట్లాడినా కూడా దాని గురించి మాట్లాడనీయలే. మళ్ళా ఆడలేక మధ్యలో దరువు ఎగరలేక పందిరి కురసగుంది అన్నట్టు ఇక మొరిగి ఊకున్నారు. కానీ దాని మీద ఏమన్నా సొల్యూషన్ చెప్తారేమో అని చెప్పేసి మాట్లాడినా కూడా ఒక సొల్యూషన్కి రాలేదు. వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద ఆర్టీసీ మీ వల్లనే నష్టపోయింది అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్యులు గారు మాట్లాడి ఇడిచిపెట్టిరు. రైట్, ఇది పరిస్థితి. ఆఖరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక ఫ్రీ బస్సు ఇండైరెక్ట్గా ఎత్తేస్తున్నాం అన్నట్లే. రైట్, కథ కంచికి అయిపోయింది. ఇక మిగతా 6 గ్యారంటీల కథ కూడా గిట్లనే అవుతుంది. మనం ఏం ప్రత్యేకంగా వాటి మీద కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.